ఈ రోజు ఒక మంచి స్పెషల్ వ్లాగ్ అన్నమాట. సీమంతానికి నేను ఎలా రెడీ అవుతున్నానో మీ అందరికీ చూపించబోతున్నాను. చోకర్ ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇవి వేసుకుంటే నాకే అనిపిస్తుంది నేను కనిపిస్తానో లేదా అని డౌట్. ఇది మా హస్బెండ్ గారి సెలెక్షన్. రెడ్ ఉండాలి, మిర్చిలాగా మెరిసిపోవాలని చెప్పి సెలెక్ట్ చేశారు. బందా అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు ఒక మంచి స్పెషల్ వ్లాగ్ అన్నమాట. అదేంటి అంటే నా సీమంతానికి నేను ఎలా రెడీ అవుతున్నానో మీ అందరికీ చూపించబోతున్నాను. సో నేనేం జ్యువెలరీ వేస్తున్నాను, ఏ సారీ కట్టుకుంటున్నాను, ఎలా రెడీ అవుతున్నాను, నా మేకవర్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూసేసేయండి. సో మనమైతే ఫస్ట్ మీ అందరికీ జ్యువెలరీ చూపిస్తాను. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది సీమంతం వ్లాగ్స్ వస్తున్నాయంటే. ఇది చోకర్, ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇవి వేసుకుంటే నాకే అనిపిస్తుంది నేను కనిపిస్తానో లేదా అని డౌట్. బట్ కనిపిస్తాం, చూద్దాం. మా నగ్మా మేకవర్ ఇట్రా నగ్మా. షై ఫీల్ అవుతుంది. ఓకే, మేకప్ చేస్తున్నప్పుడు చూద్దాం తనని. సో ఇది నెక్ పీస్ అనమాట. కనిపిస్తానా నగ్మా ఇది వేస్తే? నేను పర్వాలేదా? అబ్బా, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆన్. ఇది నెక్ పీసు. సో దీనికి సెట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్, అలానే దీన్ని చెంపస్వరాలు. ఇది పాపిడి బిల్ల. ఇది చంద్రముఖి వస్తుంది. నగలు చూడగానే చంద్రముఖి వస్తుంది. నోస్ రింగ్. ఓకే, ఇది వచ్చేసి రాణి హారం అనమాట. అది వేసుకుంటే మనం రాణిలాగా ఉంటామని చెప్పేసి ఫీల్ వస్తుంది అనమాట. రాణి హారము పెట్టుకొని చూపిస్తాను. నిజంగా విక్టోరియన్ కదా, చాలా బాగుంది అసలు. స్టెప్ బై స్టెప్ దీని మీద కనిపించట్లేదు కానీ సారీ మీద వేస్తే మనకు ఆ లుక్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జడవేణి అనమాట. మనం ఉన్న ఈ షార్ట్ జడకి సరిపోద్దని చెప్పేసి తీసుకున్నాం జడవేణి. ఇది దీన్ని ఏమంటారు నాకు ఐడియా లేదు. ఇది జడబిల్ల కదా. మరి ఇది రెండు జడబిల్లే. బందా ఇక్కడ ఇవి జడకి సంబంధించిన యాక్సెసరీస్ అనమాట. అండ్ కొన్ని నేమ్స్ తెలుసుకోవాలి మనం కూడా, ఏమేమంటారు. ఇవి బ్యాంగిల్స్, అన్ని స్టోన్స్, విక్టోరియన్ డైమండ్స్. ఆహా, నా సీమంతానికి అన్ని కొత్త ఓపెనింగ్ అనమాట. కొత్త జ్యువెలరీ ఇవన్నీ నేను ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ కొండాపూర్ బ్రాంచ్లో తీసుకున్నాను. వాళ్ళ దగ్గర కలెక్షన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. సో కొత్తగా ఉండాలని చెప్పేసి అన్నీ నా సీమంతాన్ని కొనేసామన్నమాట. ఇది వడ్డానం. కొంచెం ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నాం కదా, కొంచెం భారీగా ఉండాలని చెప్పేసి భారీ వడ్డానం తీసుకున్నాం అనమాట. సారీ కట్టుకుంటే లుక్ తెలుస్తుంది ఇది. సో వడ్డానం. సో జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. కొండాపూర్ బ్రాంచ్లో తీసుకున్నాను ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ. సో
నేను బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేయించుకున్నాను అనమాట. నాది కంప్లీట్గా రెడ్ సారీ, సో అందుకని కొంచెం కాంట్రాస్ట్గా ఉండాలని రెడ్ బ్లౌజ్ మీద గ్రీన్ యాడ్ చేసి చేయించుకున్నాను. ఈ టాజిల్స్ బేబీ ఫుడ్ చేయించుకున్న టాజిల్స్ అండ్ బెల్ట్ ఆల్సో. బెల్ట్ మీద కూడా వేయించాను అనమాట ఇట్లా డిజైను. సో చాలా నాకైతే బాగా నచ్చింది. ఇది ఫ్రంట్ డిజైను. సో ఇది వచ్చేసి బ్యాక్ అన్నమాట. బ్యాక్ డిజైన్ ఇదంతా మరీ హెవీ వర్క్ కాదు, మరీ లో వర్క్ కాదు, మీడియం వర్క్లో చేయించాను. సో మనం కూడా క్యారీ చేయాలి కదా, చాలా ఈజీగా ఉండాలని చెప్పేసి. సో శారీ వచ్చేసి ఇది నా పట్టు శారీ, కాంచీవరం వరమహాలక్ష్మి పట్టు. ఇది మా హస్బెండ్ గారి సెలెక్షన్. మిర్చి రెడ్ ఉండాలి, మిర్చిలాగా మెరిసిపోవాలని చెప్పి సెలెక్ట్ చేశారు. ఎలా ఉంది సారీ? సో దీనికి వచ్చేసి నేను ఇలా టాజల్స్ వేయించుకున్నాం స్పెషల్గా, బాగుంటుందని. సో కట్టుకున్న తర్వాత మీ అందరికీ లుక్ చూపిస్తాను, ఎలా ఉందో చెప్పేసేయండి. ఇప్పుడు మనం హెయిర్ స్టైల్ మేకప్ చేసేసుకుందాం, రెడీ అయిపోదాం. రెడీ నగ్మా? చలో రెడీగా ఉంది నగ్మా. తన మేకప్ కిట్ అంతా చూడండి ఎలా చెల్లా చెదురుగా పడేసిందో, హడావిడి చేసుకుంటా. సెట్ చేయాలి కదా నగ్మా, మనం ఇలా ఉన్నామని తెలియకూడదు, నీట్గా ఉండాలి. సో హెయిర్ స్టైల్ ఆల్రెడీ కొంచెం స్టార్ట్ చేసింది, క్రింపింగ్ చేసింది. సో కంటిన్యూ చేసేద్దాము, హెయిర్ స్టైల్ మేకవర్ చేసేసేయండి. ఫస్ట్ మనం హెయిర్ స్టైల్ చేయాలంటే ముందుగా మనం పార్టీషన్ తీసుకొని దాన్ని, మా స్నూపీగాడు వస్తున్నాడు అనమాట వెనకాల, బ్యాక్గ్రౌండ్లో వస్తుంటాడు చూడండి, ఇంట్రడక్షన్ బాగుంటుంది. అరుస్తాడు కాసేపు కొత్త వాళ్ళని అందరినీ చూసి. హలో నా బంగారం ఇడు, నా బంగారం ఇడు, నా బంగారం రానా. వీడు కూడా నైట్ 3-4 వరకు మాతో పాటు కూర్చోనండి చక్కగా. వీడు కూడా హెల్ప్ చేసాడు. కొద్ది మా బంగారమే, నా బంగారమే అరవలేదు అసలు, ఎంత కూల్గా ఉన్నాడు మా బుజ్జిగాడు. ఎంత కూల్గా ఉన్నాడు మా బుజ్జిగాడు. సే హాయ్ స్నూబు, సే హాయ్, సే హాయ్, సే హాయ్ స్నూబు. అందరు రెడీ అయిపోయి వచ్చేస్తున్నారు, నేనే లేట్ అయ్యా, చాలా లేట్ అయ్యా. కదలద్దా? ఓకే. సో ముందు పార్టీషన్ తీసుకున్న తర్వాత ఏం హెయిర్ స్టైల్ నగ్మా? అమ్మో నాకే సస్పెన్స్ అంట, కానీ బాగా చేస్తుంది. ఇంతకు ముందు కూడా నాది జ్యువెలరీ యాడ్లో చూసుంటే అంతా నగ్మానే తీసిందనమాట. చాలామంది అడిగారు హెయిర్ స్టైల్ చాలా బాగుంది, మేకవర్ చాలా బాగుంది అని. దానికి క్రెడిట్ గోస్ టు నగ్మా. హాయ్ చెప్పు నగ్మా ఎప్పుడైనా. తెలుగు అమ్మాయి మేకోవర్స్, అసలు ఆ నేమ్ చూసి నేను ఇంప్రెస్ అయ్యా. తనకి అదే చెప్పా ఫస్ట్ కూడా, తెలుగు అమ్మాయి మేకోవర్స్. తెలుగు అమ్మాయి అనేసరికి చాలా మంచిగా అనిపించింది, బాగుంది ఆ పేరు కూడా. మీరు కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయిపోండి, తెలుగు అమ్మాయి మేకోవర్స్, సూపర్గా చేస్తుంది. నాది బిఫోర్ చూస్తే ఫోటోషూట్, జ్యువెలరీ ఫోటోషూట్ చేసాము, అది నగ్మానే చేసింది. చాలామంది అడిగారు కదా బాగుంది బాగుందని, తనిదే. మా తమ్ముడు, మా చిన్న బాబాయ్ కొడుకు అనమాట, లాస్ట్ బాబాయ్ కొడుకు. హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. వైజాగ్ నుంచి నా కోసం వచ్చాడు మా తమ్ముడు, వైజాగ్ తమ్ముడు. తిన్నావా? తిన్ మరి. నువ్వు కూడా మేకప్ వేసుకుంది, రెడీ గెట్ రెడీ. ఫోటోషూట్ పెళ్లి చూపులు పంపిద్దాం, పెళ్ళి కాని ప్రసాద్. పార్టీషన్ తీసుకున్న తర్వాత రెండింటిని ఇలా డివైడ్ చేసిన తర్వాత ముందుకు ఇలా తీసుకోవాలన్నమాట. దాన్ని మేము అలా కర్ల్ చేసి వదిలేస్తాం అనమాట. మొన్ననే రీసెంట్గా హెయిర్ కట్ చేయించా. వస్తుందా నగ్మా? మీరు అబ్జర్వ్ చేశారా, తన పేరు నగ్మా. అప్పటి నుంచి నగ్మా నగ్మా అని పిలుస్తాను.
చాలామందికి ఒక డౌట్ వస్తుంది, జుట్టు ఇలా చేసేటప్పుడు హీట్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారా లేకపోతే నార్మల్గా చేసేస్తారా, హెయిర్ ఫాల్ అవుతుంది కదా అని. ఏం లేదు, హీట్ ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేసిన తర్వాతనే వీళ్ళు స్టార్ట్ చేస్తారు. డోంట్ వరీ, అంతేనా? మ్మ్. ఇలా అనుకోవాలన్నమాట. ఫస్ట్ టోనర్ యూజ్ చేసిన తర్వాత మేము షూటింగ్లో ఇలాగే అనుకుంటాం. టోనర్ యూజ్ చేసిన తర్వాత ఇలా అనుకుంటే డ్రై అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు నా ఫేస్ మీద ఒక ఆర్ట్ వేస్తుంది, ఐబ్రోస్తో స్టార్ట్ అయిందనమాట ఆర్ట్ కదా. సో ఫస్ట్ ఐబ్రోస్ని చెక్కుకుంటుంది, శిల్పి చెక్కుతుంది.
సారీ అయిపోయింది, మేకప్ అయింది, కొంచెం హెయిర్ వచ్చేసి ఫినిషింగ్ ఉందన్నమాట. కొంచెం టైం అయిపోతుంది ముహూర్తం అని చెప్పేసి కూర్చోబెట్టేశారు నన్ను. ఇప్పుడు రెడీ అయ్యి మనం ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి. మొత్తం ఫైనల్గా రెడీ అయ్యి ఒకసారి లుక్ చూపిస్తాను మీ అందరికీ, ఎలా ఉందో చెప్పండి, సరేనా? ఇంకొంచెం చిన్న చిన్న ఇంకేమున్నాయి వర్క్స్. లిప్స్టిక్, మెయిన్ లిప్స్టిక్ వేయలేదు మనం, హైలైట్. ఎలా ఎలా జరిగిందంట. లిప్స్టిక్ మర్చిపోయాము, మర్చిపోలేదు, ఫినిషింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆరామ్సే కొంచెం రెడీ అయ్యి మనం వెళ్ళిపోవచ్చు. బ్యాక్గ్రౌండ్ చాలా నాయిస్ వస్తుంది ఏమనుకోకండి, మా పిన్ని మైక్ అవసరం లేదు. బుగ్గని చుక్క పెట్టరా నాకు, బుగ్గని చుక్క పెట్టరా నాకు. బుగ్గని చుక్క పెట్టరా, నాన్న తీసుకొని పైకి వెళ్ళిపోతాడు. స్నోబీ కొంచెం ఫిక్స్ చేసేసి. బట్ బాగుంది, చెప్పానా నేను డామినేషన్ అని. అది ఎట్లే పట్టుకోక, ఇది నేను పట్టుకొని అదే ఇది పట్టుకోవచ్చు. చిన్నవి తీసుకోవాల్సింది, తాకేస్తున్నాయి దానికి కదా. మేకప్ బై తెలుగు మేకర్స్, తెలుగు అమ్మాయి, తెలుగు అమ్మాయి. ఓ నేనే. నెక్ కదుపుతానా, బాగుంది, అయినా చాలా కంఫర్ట్గా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇయర్ రింగ్స్ చిన్నవి పెడదామా? సేమ్ ఇట్లా ఉన్నాయి, పెద్దగా అయిపోయినాయా, బాగున్నాయా? ఓకేనా? ఇంకా వెనక్కిలాగా అన్నీ ఉన్నాయి, ఉంటాయి, ఏం మార్చొద్దంట. బాగా నచ్చేసింది మా వాళ్ళకి సెట్స్. ఇంకా
నువ్వే 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 ఫైనల్గా నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట. నా లుక్ ఎలా అనిపించింది, మీ అందరికీ నచ్చిందా? నాకైతే సూపర్గా నచ్చింది. సో జ్యువెలరీ, సారీ అండ్ నా హెయిర్ స్టైల్ నాకైతే సూపర్గా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి సీమంతం వ్లాగ్ చూపించేస్తాను మీ అందరికీ ఎలా జరిగిందనేది. కంటిన్యూ అయిపోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్.